అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే శివ, నందినిల పెళ్లి సందడి మొదలైంది. ఏర్పాట్లన్నీ చూసుకుంటూనే మిగతా కార్యక్రమాలు కూడా పాల్పంచుకుంటున్నారు. ఆ రోజు సాయంత్రమే స్నేహ, సిద్ధు సులోచన గారి ఇంటికి చేరుకున్నారు. స్నేహ భయం సూర్యకి అర్థమవుతూనే ఉంది. కానీ తనతో మాట్లాడడానికి ధైర్యం సరిపోవటం లేదు. రాత్రి అందరూ భోజనాలు చేసి లాన్లోనే ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చున్నారు. తార కనిపించకపోయేసరికి తనని వెతుకుతూ ఇంట్లోకి వెళ్ళాడు సూర్య. కిచెన్లో అందరికీ జ్యూస్ తీస్తూ కనిపించేసరికి తన పక్కకి వచ్చాడు. ఇక్కడేం చేస్తున్నావు? అందరూ బయటున్నారు, పద జ్యూస్ తీసుకొస్తున్నా, అవి పని వాళ్ళకి అప్పగిస్తాలే అంటూ తన చేయి పట్టుకొని తీసుకువెళ్తూనే ఏదో గుర్తు రావడంతో ఒక జ్యూస్ గ్లాస్ తీసుకొని తన చేతికిచ్చాడు. ఇది స్నేహకిచ్చేయి, తను నిద్రపోతుంది కదా. సరే అంటూ ఆ గ్లాస్ తీసుకుని స్నేహ దగ్గరికి వచ్చింది. స్నేహకి జ్యూస్ ఇచ్చి పక్కనే కూర్చుంది తార. థ్యాంక్స్ అండి, వస్తారనుకోలేదు. అంతగా చెప్పాక రాకుండా ఉంటానా? తారా నవ్వుతూ పక్కకి చూసింది. నందిని, శివ సంతోషంగా అందరితో కబుర్లు చెప్తూ కనిపించారు. వాళ్ళని చూసి నవ్వుకుంటూనే తన పెళ్లి జరిగిన విధానం గుర్తు చేసుకుంటుంది. తెలిసి తెలియని తింగరితనంతో సూర్యతో తాళి కట్టించుకుంది. వాళ్ళకి ఏ ముచ్చట జరగనేలేదు. ఆలోచనలో మునిగిపోయిన తారని గమనిస్తూనే చేయి పట్టుకుంది స్నేహ. ఏమైంది? ఈ పెళ్లి సందడి చూస్తుంటే మీ పెళ్లి గుర్తొచ్చిందా అని స్నేహ అడిగేసరికి నవ్వుతుంది తార. నాకు కూడా మా పెళ్లి సందడి గుర్తొచ్చిందిలే. ఇంత గ్రాండ్గా చేసుకోలేదు. మాకున్న అతి కొద్ది బంధువుల మధ్య సాంప్రదాయబద్ధంగా సింపుల్గా అయిపోయింది. బట్ ఎప్పటికీ మర్చిపోలేను. మీ పెళ్ళి ఎలా జరిగింది అని స్నేహ అడిగేసరికి తార తన వైపు చూసింది. బంధువులు లేరు, స్నేహితులు లేరు, మేళ తాళాలు లేవు. మా చుట్టూ ఉన్న గాలి, ఈ భూమి, ఆ ఆకాశం, అమ్మవారు, ఇవే మా పెళ్ళికి సాక్ష్యాలు. అంటే మీ ఇంట్లో ఒప్పుకోలేదా? ఉహుం, వాళ్ళకంత పెద్ద మనసు లేదులేండి. ఒక కథతో మొదలైన మా ప్రేమ ప్రయాణం ఎన్నో అడ్డంకుల మధ్య ఇక్కడి వరకు వచ్చి చేరింది, అంతే. ఓ సారీ. పర్లేదు, జరిగిన దాన్ని మనం మార్చలేం కదా. అదే నిజమే. ఇంతకీ సూర్య నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది కదా? బాగానే ఉంది అనుకుంటున్నాను. అదేంటి? మీకు చెప్పినా అర్థం కాదులేండి. ఒకరి మీద కోపంతో నా జీవితంలోకి వచ్చాడు. ఆ కోపంతోనే నాకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత నిజంగా ప్రేమిస్తున్నాను అన్నాడు. స్నేహకి తన మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తుంది. అలా అని సూర్య నన్ను ప్రేమించట్లేదని కాదు. తనకి నేనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం తన కళ్ళల్లో నాకు తెలుస్తూనే ఉంది. కానీ కోపంతో నాకు దగ్గరైన క్షణాలని మర్చిపోలేకపోతున్నాను. స్నేహ తన చేతిని పట్టుకుంది. పక్కనే కొద్ది దూరంలో కూర్చున్నాడు సూర్య. వాళ్ళ మాటలు వినిపించకపోయినా కనిపిస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. కానీ తారా, ఒక విషయం చెప్పనా? ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ ప్రేమ మోసంతో మొదలైనా నిజంగా మారింది, అవునా అని స్నేహ అడిగేసరికి అవునని తలుపింది తను. మరింకేంటి? మోసం అంటూ అక్కడే ఆగిపోతే తన నిజమైన ప్రేమకి దూరం అయిపోతావుతారా? నీ మనసు ఏం చెప్తుందో విను. అదే నిన్ను నీ ప్రేమకి దగ్గర చేస్తుంది. అర్థమైందా? హాయ్, ఏం చేస్తున్నారు అంటూ వాళ్ళ పక్కకి చేరాడు సిద్ధు. ఇద్దరూ అతని వైపు చూశారు. స్నేహ, మీ ఆయన ఫోన్ చేశాడు. స్లీపింగ్ టైం అంట, వెళ్ళి పడుకో. సరే, నాకు కూడా నిద్ర వస్తుంది. తారా, నేను వెళ్తాను అంటూ లేచి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది తను. తారా నవ్వుతూ సిద్ధు వైపు చూసింది. ఏంటి సిద్ధు గారు, పెళ్ళి అంటూ అమ్మాయిల వెంట పడుతున్నారంట? స్నేహ చెప్పిందా? ఇదొక్కటి నా పరువు మొత్తం తీసేస్తుంది. అదేం లేదులేండి, తెలిసిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే చెప్పమని అడిగారు. అవునా? నా చెల్లెలకి నా మీద ఎంత ప్రేమ. అవును, మీ అక్క ఎక్కడండి, కనిపించడం లేదు? తను మొన్ననే లండన్కి వెళ్ళిపోయింది. అవునా? నేను ఇంకా మీ బావగారు తీసుకువెళ్ళిపోయారేమో అనుకున్నా. బావగారు ఎవరు? అదే మీ అక్క భర్త. తనకింకా పెళ్ళి కాలేదండి. ఏంటి, పెళ్ళి కాలేదా? మరి మీరు చేసుకున్నారుగా. మీ చెల్లెలకి పెళ్ళయింది, మీకు కాలేదుగా. ఇది అంతే. ఓ, పెళ్ళయిందేమో అనుకొని అనవసరంగా వదిలేశానే. ఏంటి? ఏం లేదు, ఏం లేదు. పెళ్ళి ఏర్పాట్లు బాగున్నాయి అంటున్నాను. అంతా విటలే చూసుకున్నాడు. అంటే మా ఆయన చేయి కూడా ఉందనుకోండి. వెధవ, విడిపూలు పట్టుకొచ్చాడు. తారా, ఇవి కొంచెం మాలకట్టు అంటూ తారా ముందున్న టేబుల్ మీద పెట్టారు సులోచన గారు. అతమా, ఏంటివి? మీ ఆయన్ని అడుగు. పువ్వులు తీసుకురారా అంటే విడి పువ్వులు పట్టుకొచ్చాడు.
అంటూ ఆవిడ వెళ్ళిపోయారు. ఇది మా ఆయన పనితనం. పర్లేదులే తారగారు, నేను మీకు హెల్ప్ చేస్తాను అంటూ ఒక్కొక్క పువ్వు తీసి తన చేతికిస్తుంటే తను మాల కడుతూ కబుర్లు చెప్తుంది. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో గాని చాలా అదృష్టవంతురాలండి అని తార అనేసరికి ఫోన్ మాట్లాడుతూ అటువైపు వచ్చిన సూర్య తన మాటలకి ఫోన్ కట్ చేసి తన వైపు చూశాడు. మూతి తిప్పుతూ సిద్ధు వైపు చూసింది. ఆడపిల్లలా సిగ్గుపడుతూ థ్యాంక్స్ అని చెప్పేసరికి నవ్వుకుంటుంది తార. పెళ్ళంటే అంత సిగ్గుపడిపోతున్నారు? మీకు కూడా పెళ్లి టైం దగ్గర పడినట్టుందే. అంతే అంటారా? అంతేనండి. చూడండి, మీ మంచి మనసుకు మంచి అమ్మాయి దొరుకుతుంది. కానీ దొరికిన తర్వాత మా ఇంట్లో పక్కన పడేయకండి అంటూ సూర్య వైపు గుర్రుగా చూస్తూ చెప్పేసరికి తనలో తనే నవ్వుకుంటాడు సూర్య. అయ్యో, నేను అలా కాదండి, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. కానీ అమ్మాయి దొరకడం లేదు. పాపం, ఆ దేవుడు అంతేనండి, విలువ తెలియని వాళ్ళకే ఇస్తాడు, తెలిసిన వాళ్ళకి దూరం చేస్తాడు. ఇద్దరి సంభాషణ వింటూ ఓరి దేవుడా అని తల కొట్టుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు సూర్య. తార తనలో తనే నవ్వుకుంటుంది. నాకు అర్థమైంది, నన్ను అడ్డం పెట్టుకొని సూర్యని తిట్టారు కదా. అయ్యో లేదండి, డైరెక్ట్గానే అన్నాను. కానీ ఆ దొంగ మొహానికి అర్థం కాలేదు. అదేంటండి, ఎవరైనా పిచ్చి మొహం అని తిడతారు, మీరేంటి దొంగ మొహం అంటారు? మీరు సరిగ్గా గమనించలేదనుకుంటాను. మా ఆయన మొహం కాస్త అటు ఇటుగా అలానే ఉంటుంది. పెద్ద గజ దొంగ. అలా అంటున్నారు? ఏం దొంగిలించాడేంటి? తార కొద్దిగా ముందుకు వంగి నా మనసు దొంగిలించాడండి, ఇవ్వమంటే ఇవ్వడం లేదు అని తార చెప్పేసరికి నవ్వుతాడు సిద్ధు. అది తిరిగివ్వలేరండి, ఉంచేయండి, భద్రంగా దాచుకుంటాడు. భలే గమ్మత్తుగా మాట్లాడతారే మీరు. మరెందుకండి ఇప్పటి వరకు ఏ అమ్మాయి పడలేదు మీకు? మాటలకే పడిపోతారా ఏంటి? ఈ జనరేషన్ అమ్మాయిలు పూర్తిగా మారిపోయారండి. అలా ఏం కాదు, మీరు మనస్ఫూర్తిగా ఎవరినైనా కోరుకుంటే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉన్నా అంగీకరిస్తారా, లేకపోతే వదిలేస్తారా? అలా ఎలా వదిలేస్తామండి? అబ్బాయిల గురించి తక్కువ అనుకోకండి. ఒకసారి మనసిస్తే ఏం జరిగినా సరే చచ్చే వరకు వదలరు. అలాగే అమ్మాయిలు కూడా. ఆస్తిపస్తులు చూసుకునే వాళ్ళే ఉండొచ్చు, కానీ మనసు చూసి ప్రేమించే అమ్మాయిలు కూడా ఉన్నారు. అది నిజమే లేండి. వెయిట్ చేస్తాను. నాకు తగిన అమ్మాయిని ఆ దేవుడే నా దగ్గరికి పంపిస్తాడు. గుడ్. ఇలాగే పాజిటివ్గా ఆలోచించండి. సరే, పూలు కట్టడం అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. థ్యాంక్స్ అండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది తను. నిద్రపోదామని ఆవలిస్తూ గదిలోకి అడుగుపెట్టింది తార. డోర్ తీసేసరికి ఎదురుగా సూర్య చేతులు కట్టుకొని తననే చూస్తూ నిలబడ్డాడు. మూతి తిప్పుతూ డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగేసరికి దగ్గరికి వచ్చి తనని చుట్టేశాడు. ఓయ్, ఏంటిది? నిన్ను పట్టించుకోవట్లేదని తెగ ఫీల్ అవుతున్నావు కదా, అందుకే. పట్టించుకోవడం అంటే ఇదా? మరింకేంటి, జోలపాడి బాధ్యో పెట్టాలా? అదేం కుదరదు అంటూ తనని ఎత్తుకొని బెడ్ మీద పడేశాడు. అమ్మా, ఓయ్, ఏంటి నీ మోటు సరసం? నా సరసం నువ్వింకా పూర్తిగా చూడలేదే. భయపడికి దగ్గరికి రానివ్వవని ఏదో స్మూత్గా డీల్ చేస్తుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు. ఈరోజు నేనేంటో పూర్తిగా తెలియాల్సిందే. ఓయ్, ముట్టుకున్నావంటే ఊరుకోను. ముట్టుకోవడమేంటే, ముద్దులు కూడా పెడతాను. ఇక్కడొకటి, అక్కడొకటి అంటూ తనని ముద్దులతో ముంచెత్తేసరికి అతని మీసాల గిలిగింతలకి నవ్వుతూ మెలికలు తిరుగుతుంది. సూర్య, సూర్య ప్లీజ్, ఇక నా వల్ల కాదు. అప్పుడే నా వల్ల కాదు అంటే ఎలా? ఇంకా చాలా ఉంది. ఇప్పుడేం కుదరదు, ఉదయాన్నే లేవాలి, మర్చిపోయావా? లేదు, నిద్రపోయి లేవడం కంటే మెలకువగా ఉండిపోవడం బెటర్ కదా. ఏమంటున్నావు సూర్య? చెప్పడం ఎందుకు, నీకే తెలుస్తుందిలే అంటూ ముందుకి వంగుతుంటే వెనక్కి ఒరుగుతూ చివరికి అతని పెదవుల మధ్య చిక్కుకుపోయింది. సూర్య రెడీ అవుతూ అద్దంలో కనిపించిన తారని చూశాడు. పచ్చని పట్టు చీరలో, చీరకి తగ్గ జుంకాలు, నెక్లెస్తో అందంగా అలంకరించుకుంది. కానీ బెడ్ మీద బాసిం పట్టు వేసి కూర్చుని మోచేతిని కాలు మీద ఆంచి అరచేతిలో గడ్డం పెట్టుకుని కునికి పాటలు పడుతూ ఉంటే నవ్వొచ్చింది సూర్యకి. దువ్వెన పక్కన పడేసి వెనక్కి తిరిగి తన నెత్తి మీద మొట్టేసరికి ఉలిక్కిపడి చూసింది. సూర్య నవ్వుతూ తన పక్కనే కూర్చున్నాడు. అందంగా రెడీ అయ్యి అలా నిద్రపోతున్నావేంటే? మరేం చేయమంటావు? తమరు రాత్రంతా నిద్రపోనివ్వలేదుగా. ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఏంటి నివేశాలు అంటూనే ఆవలిస్తుంది తను. అమ్మో, ఈ నిద్రమతులో మండపంలోనే నిద్రపోయేలా ఉన్నాను. నీకసలు బుద్ధుందా? మరి సిద్ధుతో నేను నిన్ను బాగా చూసుకోవటం లేదని కంప్లైంట్ చేస్తున్నావుగా.
చూసుకోవడం అంటే ఇదా? పో సూర్య, నీ కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి. నీకు నిద్ర రావడం లేదా? నాకిలా ఒక రోజంతా నిద్రపోకుండా ఉండడం అలవాటేలే. కాసేపట్లో పెళ్ళైపోతుంది కదా, ఆ తర్వాత నిద్రపోదు గాని పద, టైం అవుతుంది. ఆగాగు, నిద్రపోకుండా ఉండడం అలవాటే అంటే ఏం చేసేవాడివి నిద్రపోకుండా? నాకంటే ముందు ఏమైనా అఫైర్స్ మెయింటైన్ చేశావా అని తార అడిగేసరికి మూతి బిగిస్తూ నెత్తి మీద ముట్టాడు. అమ్మా, కొడతావేంటి? నువ్వు నీ పిచ్చి డౌట్లు, పద. "ఉహుం, నువ్వేం చేసావన్నో చెప్తే గాని నేను రాను, అంతే" అంటూ ముడుచుకొని కూర్చుంది. సూర్య కోపంగా చూస్తూ లేచి నిలబడ్డాడు. ఏంటా చూపు? నీ చూపులకి భయపడే రోజులు పోయాయి. చెప్తావా చెప్పవా? తార కోపంగా అడిగేసరికి అప్పుడే తార కోసం గది దగ్గరికి వచ్చిన స్నేహ తలుపు చాటునే ఆగిపోయింది. ఏంటిది, ఇద్దరేదో గొడవ పడుతున్నట్టున్నారు? సరే, చెప్తాను. నేనెవరో నీకు గుర్తుందా? ఏ, మళ్ళీ గతం మర్చిపోయాను అనుకుంటున్నావా? నాకన్నీ గుర్తున్నాయి. నువ్వు నా మొగుడివి. ఇంకా ఇంకా అంటే హా, సూర్యాబాయివి కదా అని తార అనేసరికి స్నేహ షాక్ అయింది. పర్లేదే, బాగానే గుర్తుపెట్టుకున్నావు. నేనొక అండర్ వరల్డ్ డాన్ని. నేను చేసే పనులన్నీ ఆ చీకట్లోనే కదా చేయాల్సింది. అవునా, ఏం చేస్తారు? తారా, ఇక చాలు, అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు, పద, టైం అవుతుంది అంటూ తన చేతిని పట్టుకొని బయటికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి కనిపించకుండా గోడచాటునే ఆగిపోయింది స్నేహ. వాళ్ళు వెళ్ళగానే బయటికి వచ్చింది. తన టెన్షన్ మరింత పెరిగింది. సూర్యాభాయిని పట్టుకోవడానికే నన్ను ముంబైకి ట్రాన్స్ఫర్ చేశారు స్నేహ. ఆ పని పూర్తి కాగానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, సరేనా? ఆదిత్య మాటలు గుర్తు చేసుకుంటూ తన అన్న సూర్యనే సూర్యాభాయ్ అన్న విషయాన్ని తలుచుకుంటూ భయపడుతుంది తను. అప్పటికే మండపం దగ్గర పెళ్లి హడావిడి మొదలైంది. శివని పీటల మీద కూర్చోబెట్టి పూజ జరిపిస్తున్నారు. సూర్య తార రావడంతో సులోచన గారు ఇద్దరిని చూస్తూ దగ్గరికి వచ్చారు. స్నేహ ఇదమ్మా, మిమ్మల్ని పిల్లమని పంపించాను, రాలేదా? లేదత్తమ్మా, ఒకవేళ నీరసంగా ఉండి గదిలోనే ఉండిపోయిందేమో, నేను వెళ్ళి తీసుకురానా? నువ్వుండు తారా, నేను వెళ్ళి పిలుస్తాను అంటూ సూర్య ఇంటి లోపలికి వెళ్ళాడు. స్నేహని వెతుకుతూ వచ్చేసరికి ఒకచోట సోఫాలో కూర్చుని బాధపడుతూ కనిపించింది. స్నేహ అని సూర్య పిలిచేసరికి తలెత్తి సూర్యని చూస్తూ కోపంగా దగ్గరికి వచ్చి అతని కాలర్ పట్టుకుంది. ఎందుకురా ఇలా మారిపోయావు? ఇదే నా నాన్న నుంచి నువ్వు నేర్చుకుంది? ఎంత గొప్పగా పెంచాను నిన్ను, కానీ నువ్వు ఇలా దేశద్రోహిగా మారతావని తెలిస్తే అప్పుడే నిన్ను చంపేసి ఉండేవాడు. సూర్య తన చేతుల్ని విడిపించుకుంటూ తన కళ్ళలోకి చూశాడు. నేను తప్పు చేస్తున్నట్టు నీకు కనిపించొచ్చు, కానీ కనిపించే నిజం ఒకటుంది. నేను చేస్తుంది మంచే. ఇది నీకు అర్థం కాదు స్వీటీ. నా గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు. ఏమంటున్నావు సూర్య? ఇప్పటికే ఆదిత్యకి నీ గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడుతున్నాను. ఇప్పుడు నువ్వే సూర్యాబాయ్ అని తెలిసి నేనెలా ప్రశాంతంగా ఉండగలను? ఇవన్నీ వద్దు సూర్య. నాన్న పెంపకానికి మచ్చ తీసుకురావద్దు ప్లీజ్. స్వీటీ, నేను తప్పు చేయటం లేదు. ఇవన్నీ నీకు తెలియకుండా ఉండాల్సింది, తెలిసినా దూరంగా ఉండిపోవాల్సింది. కానీ నా కోసం ఆదిత్య దగ్గర నిజం దాచిపెట్టి నువ్వు బాధపడుతున్నావు. ఇదంతా వద్దు. నేను నీకు అన్నయ్యగా తిరిగి రాలేని పరిస్థితి. నీ సూర్య ఆ మంటల్లోనే చచ్చిపోయాడనుకో, నేను నీకు పరాయివాడిలానే ఉండాలి. ఇక మీదట నన్ను కాపాడే ప్రయత్నాలు చేయొద్దు. దానివల్ల నీకు ఆదిత్యకి మధ్య మనస్పర్ధలు రావటం నాకు ఇష్టం లేదు. అది కాదు సూర్య, ఇదంతా ఏంటసలు? తప్పు చేయనప్పుడు నువ్వు సూర్యాబాయిలా ఎందుకు మారావు? నేను సూర్యాబాయిలా మారింది మన కుటుంబాన్ని నాశనం చేసిన వాణ్ణి కనిపెట్టడానికి. వాడి ఆచూకీ తెలిసిన మరుక్షణం వాడిని చంపే ఆ తర్వాత మన వాళ్ళ ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాను. అప్పటి వరకు నా ప్రయత్నం ఆగదు, నేను ఆగను. నా గురించి మర్చిపో సూర్య అంటూ తనేదో మాట్లాడబోతుండగా ఎవరో అటుగా వస్తున్న సౌండ్ విని ఆగిపోయింది స్నేహ. సూర్య కూడా అటువైపు చూశాడు. చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చి నిలబడిన ఆదిత్యని చూడగానే స్నేహలో టెన్షన్ ఎక్కువైంది. సూర్య మాత్రం నార్మల్గానే ఉన్నాడు. ఇద్దరిని చూస్తూ నిలబడ్డాడు ఆదిత్య. ఇక్కడేం చేస్తున్నారు? అదే సార్, తనకి నీరసంగా ఉందంట, జ్యూస్ పంపిస్తానంటే వద్దంటుంది. ఓ, తనెప్పుడూ అంతేలే, నేను తీసుకొస్తాలే సూర్య. మండపంలో నీ గురించి అడుగుతున్నారు, వెళ్ళు అని ఆదిత్య చెప్పేసరికి సరే అని తలూపి స్నేహం చూస్తూనే వెళ్ళిపోయాడు. ఏమైంది స్నేహ, ఈ చెమటలేంటి? అది తల తిరిగినట్టు అనిపించింది ఆదిత్య, ఇప్పుడు బానే ఉంది.
సరే పదా అంటూ తనని తీసుకుని మండపం దగ్గరికి వచ్చాడు. నందిని కూడా పీఠం మీద కూర్చోబెట్టారు. కాసేపటికి పెళ్లి తంతు మొదలుపెట్టి మాంగళ్యం తంతున అంటూ మంత్రాలు పెద్దగా పలుకుతూ తాళిని తీసి శివ చేతికిచ్చాడు పంతులు. బంధువుల ఆశీర్వాదంతో పెళ్లి బంధంతో ఒక్కటవుతూ నందిని మెడలో తాళి కట్టాడు. అక్షింతలతో ఆ జంటని ఆశీర్వదిస్తూ సంతోషంతో నిండిపోయింది ఆ ప్రదేశమంతా. సూర్య కొత్త జంటని మురిపంగా చూస్తూనే స్నేహ వైపు చూశాడు. తనింకా డల్గానే కనిపించింది. సారీ స్వీటీ, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ నాకు దూరంగా ఉండడమే నీకు మంచిది. ఇది నా యుద్ధం, నేనే చూసుకుంటాను. మన అమ్మ నాన్న తాతయ్య బామ్మ చనిపోవటానికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. వాడెక్కడున్నా వెతికి పట్టుకుంటాను. చేతిలో సిగరెట్ని గట్టిగా పీలుస్తూ గుప్పున పొగ వదులుతూ తనలో తనే నవ్వుకుంటున్నాడు. ఆ నవ్వు అంతకంతగా పెరుగుతూ ఒక రాక్షసుడి నవ్వులా మారిపోయింది. ఎదురుగా గాయాలతో ప్రాణభయంతో వణుకుతున్న వాణ్ణి చూస్తూ నవ్వాపేశాడు. అప్పటి వరకు అతని నవ్వుతో మారుమోగిన ఆ ప్రదేశం సడన్గా నిశ్శబ్దంగా మారేసరికి ఆ నిశ్శబ్దం మరింత భయంకరంగా ఉంది. మరుక్షణం అతని చేతిలో గన్ పెళ్ళటం, ఎదురుగా ఉన్న వాడి తలలోకి బుల్లెట్ దూసుకుపోవడం, వాడు నేల కొరగడం క్షణాల్లో జరిగిపోయింది. నన్ను పట్టుకోవడం అంత ఈజీనా? నా వరకు చేరినవాడు ప్రాణాలతో బయటపడితే కదా అని మళ్ళీ బిగ్గరగా నవ్వుతూ ఈ జేపీని ఎవరూ పట్టుకోలేరు అంటూనే పిచ్చిగా నవ్వుతున్నాడు. పెళ్లి జరిగిన తర్వాత వధూవరులని ఆశీర్వదించారు అందరూ. సులోచన గారు ఇద్దరినీ తీసుకుని గుడికి బయలుదేరారు. సూర్య భోజనాల ఏర్పాట్లు చూస్తూ అక్కడే ఉండిపోయాడు. పెళ్లి హడావిడి తగ్గడంతో రిలాక్స్గా కూర్చున్నారంతా. ఆదితికి స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో మాట్లాడి స్నేహ దగ్గరికి వచ్చాడు. స్నేహ, స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి, నువ్వు సిద్ధు ఇంటికి వెళ్ళిపోండి. సరే ఆదిత్య, టేక్ కేర్ అంటూ ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్నేహ డల్గా ఉండటం గమనించి తార తన పక్కకి చేరింది. ఏంటి స్నేహ అలా ఉన్నారు, ఏమైంది? ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది. అయ్యో, కాఫీ తీసుకువస్తానుండండి అంటూ తను లేచి వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని ఆపింది స్నేహ. వద్దు తారా, ఈ టైంలో కాఫీ ఎక్కువ తాగకూడదు. నువ్వు ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి. తార నవ్వుతూ మళ్ళీ తన పక్కనే కూర్చుని ఏంటి చెప్పండి అని అడిగేసరికి స్నేహ తన వైపు చూస్తూ సూర్య గురించి అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నావా? హా, తను ముందే నాకు అన్నీ చెప్పాడు. కాకపోతే మా మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగాయి, అంతే తప్ప ఇంకేం లేదు. ఆయన ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఏం లేదు, తెలుసుకోవాలనిపించింది. అతనికెవరూ లేరని తెలుసు, అతనేంటో కూడా నీకు తెలుసు. మరి ఎలా ప్రేమించగలుగుతున్నావు అని స్నేహ అడిగేసరికి తార కంగారుగా చూసింది తన వైపు. ఉదయం నువ్వు సూర్య మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. నాకు నీ సమాధానం కావాలి తారా అని తను ఆర్తిగా అడిగేసరికి తన తాపత్రయం ఎవరి కోసమో అర్థం కాకపోయినా నిజం తెలిసి తన భర్తకి చెప్పలేదంటే తనని నమ్మొచ్చు అని తన మనసుకి అర్థమైంది. చెప్పుతారా, సూర్య గురించి తెలిసి కూడా ఎలా ప్రేమించగలుగుతున్నావు? అసలు ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు? సూర్య తన గురించి చెప్తూ ఒక మాట చెప్పాడు స్నేహ గారు. తను నడుస్తున్నది తప్పుడు మార్గమే కానీ తను ఎలాంటి తప్పు చేయట్లేదని చెప్పాడు. తన మాట మీద నమ్మకంతోనే ప్రేమించగలుగుతున్నాను. తప్పు చేసే ఎవడు నేను తప్పు చేస్తున్నాను అని చెప్పడుతారా? నిజమే, కానీ తనొక డాన్ అన్న విషయం నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. ఎందుకు చెప్పాడు? తన మాట నేను నమ్ముతాననే నమ్మకం. అదే నమ్మకాన్ని నేను తన మీద చూపిస్తే తప్పేంటి? స్నేహ తననే చూస్తుంది. పెద్దవాళ్ళ ముసుగులో ఉండి మా నాన్న బాబాయ్ చేసిన దారుణాలు తెలిసిన తర్వాత సూర్య చేస్తున్నది అసలు తప్పని నాకు అనిపించలేదు. తను ఎలాంటి వాడైనా ఎలాంటి పని చేసినా పర్లేదు, కానీ తన వల్ల అమాయకులకి అన్యాయం జరగదు అనే నమ్మకం నాకుంది. అదే భరోసాని సూర్య నాకు ఇచ్చాడు. అందుకే తనతో నార్మల్గా ఉండగలుగుతున్నాను. తన నమ్మకానికి ముచ్చటేసింది స్నేహకి. సూర్య కూడా ఎలాంటి తప్పు చేయటం లేదని గట్టిగానే చెప్పాడు. కానీ ఆదిత్యకి నిజం తెలిస్తే ఏమవుతుందో అన్న భయం మాత్రం ఉంది తనలో. ఇంతలో భోజనాల సమయం అవ్వటంతో అందరూ భోజనాలు చేస్తున్నారు. స్నేహ తార రాకపోయేసరికి సూర్య వాళ్ళకి భోజనం పంపించాడు. ప్లేట్స్ తీసుకుంటూనే సూర్య వైపు చూసింది తార. నవ్వుతూ తినమని సైగ చేసేసరికి నువ్వు తినవా
అని సైగ చేసింది. తర్వాత తింటాను అని సైగ చేసి ఎవరో పిలవటంతో పక్కకి వెళ్ళాడు. తార నవ్వుకుంటూ తినండి స్నేహ, కడుపులో మీ బుడ్డోడు కూడా ఆకలంటున్నాడు, తినండి అని తార చెప్పేసరికి తను కూడా నవ్వుకుంటూ భోజనం ముగించింది. బంధువులంతా ఇళ్ళకి బయలుదేరారు. స్నేహ సిద్ధు కూడా వెళ్ళడానికి సిద్ధపడి బయటికి వచ్చారు. తారని చూస్తూ సూర్య కోసం వెతికేసరికి కొంచెం దూరంలో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. తారా, నేను సూర్యతో 1 నిమిషం మాట్లాడాలి అంటూ సూర్య ఎదురుగా వచ్చి నిలబడింది. ఫోన్ కట్ చేసి తన వైపు చూశాడు. తారతో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం రిలీఫ్గా ఉంది సూర్య. కొన్ని నెలలు నీతో కలిసున్న నీ భార్య నువ్వు తప్పు చేయట్లేదు అని నమ్ముతున్నప్పుడు ఒకే అమ్మ కడుపున పుట్టిన నేనెందుకు నమ్మకూడదు? కానీ ఒక్కటి, సూర్యబాయ్ కోసమే ఆదిత్య ఇక్కడికి వచ్చాడు. నువ్వు తనకి సూర్యబాయిలా ఎదురయ్యే పరిస్థితి ఎప్పటికీ రాకుండా చూసుకో సూర్య. ఇన్ని రోజులు చనిపోయావనుకొని బాధతో దాచుకోగలిగాను. కానీ నువ్వు బ్రతికున్నావని తెలిసిన తర్వాత ప్రేమని దాచుకోవడం నా వల్ల కావడం లేదు. తన కళ్ళల్లో నీళ్లు తిరిగేసరికి సూర్య తన చేతుల్ని పట్టుకున్నాడు. అంతలోనే వదిలేస్తూ, వద్దు స్వీటీ, నేను లేననే అనుకో, అదే నీకు నీ ఫ్యామిలీకి మంచిది అని సూర్య చెప్పాడు. స్నేహ మౌనంగా అక్కడి నుంచి వచ్చేసింది. ఇంతలో సిద్ధు వచ్చి వెళ్దామా అని అడిగేసరికి సరే అని తలుపి తారాకి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.